An aeroplane flies along the four sides of a square field at the speeds of 150 km per hour, 300 km per hour, 450 km per hour, and 600 km per hour. Find the average speed of the plane around the field. యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకు ఒక స్క్వేర్ ఇచ్చాడు. అండ్ ఏరోప్లేన్ ఫ్లైస్ అంటే స్క్వేర్గా ఈచ్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఏరోప్లేన్ ఫ్లైస్ అలాంగ్ ద ఫోర్ సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఎట్ ద స్పీడ్స్ ఆఫ్ 150 km per hour, and the next 300 km per hour, next 450 km per hour, fourth one వచ్చేసి 600 km per hour. అండ్ ఏరోప్లేన్ ఫ్లైస్ అలాంగ్ ద ఏమైందంటే ఈ 4 ఈక్వల్ డిస్టెన్స్ను ఫస్ట్ వన్ ఏమో 150 km, సెకండ్ 300 km, థర్డ్ 450 km, ఫోర్త్ 600 km per hour తోని ట్రావెల్ చేసినప్పుడు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ అరౌండ్ ద ఫీల్డ్ అండ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనం ఎల్సిఎం తీసుకుందాం. ఈ స్పీడ్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ 150, 300, 450, 600 up 1800. LCM will be the 1800. అంటే ఇప్పుడు ఈచ్ డిస్టెన్స్ 1800 అనుకుందాం. 1800 మనకు డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. బట్ మనం అవర్స్ కనుక్కోవాలి అంటే ఇక్కడ 150/18 అంటే 12 అవర్స్. ఇక్కడ నెక్స్ట్ 1800 డిస్టెన్స్ బై 300 km అంటే 12 అవర్స్, అంటే ఇక్కడ 6 అవర్స్. నెక్స్ట్ 1800/450 అంటే ఇక్కడ అవర్స్ విల్ బి ద 4 అవర్స్, టైం విల్ బి ద 4 అవర్స్. ఇక్కడ 1800/600 అంటే 3 అవర్స్. మనకు టోటల్ డిస్టెన్స్ ఉంది 1800 4 into 1800 విల్ బి ద 7200. మనకు డిస్టెన్స్ అనేది ఉంది. టోటల్ టైం ఎంత పట్టింది? 12 + 6 18, 18 + 4 22, 22 + 3 25 అవర్స్ పట్టింది. ఇప్పుడు టైం డిస్టెన్స్ వచ్చేసరికి ఏమవుతుంది? స్పీడ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఏమవుతుంది? 72 into 100/25 25 అంటే 25 4 288 km per hour.